హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ గురించి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జయ అండి. మన ఛానల్లో మీరు హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా బ్యూటీకి సంబంధించి వీడియోస్ అన్ని చూడొచ్చు. వెయిట్ లాస్ కూడా ఉందండి. నేను 94 kgs నుండి 60 kgsకి తగ్గాను. సో వెయిట్ లాస్ వీడియోస్ కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు. హౌస్ వైఫ్ అయి ఉంటే కనుక డెఫినెట్గా నా టిప్స్ అన్ని మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ విమెన్, ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువగా యూజ్ అవుతాయి. బట్ ఇది హెయిర్ కేర్ కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా చూడొచ్చండి. ఈ వీడియో వచ్చి క్యారెట్ ఆయిల్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ బిఫోర్ దట్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే, ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది న్యూడ్ బాల్ నుంచి తీసుకున్నానండి క్యారెట్ ఆయిల్, క్యారెట్ సీడ్ ఆయిల్. ఇది క్యారెట్ సీడ్ ఎప్పుడు వినలేదు అనుకోకండి, చాలా మంచిది. అంటే ఏన్షియంట్ డేస్ నుంచి కూడా జుట్టు పొడవుగా ఉండే ఈజిప్షియన్స్ వీళ్ళంతా ఇక్కడ ఏంటంటే మనకి దీని హిస్టరీ అంతా కూడా రాస్తుందన్నమాట. ఎలాగా ఎక్కడ వాడారు క్యారెట్ సీడ్ హెయిర్ ఆయిల్ అని చెప్పి మొత్తం కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ అన్నమాట. మనకి హెయిర్ని స్కాల్ఫ్ని మనకి మంచిగా ఉంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇన్ఫెక్షన్ రాకుండా, ఇట్లా డాండ్రఫ్ ఇవన్నీ కూడా ఈ చలికాలంలో ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ క్యారెట్ సీడ్ ఆయిల్ ద్వారా మనం అవన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చండి. చాలా బాగుందన్నమాట. అండ్ ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఇందులో ఉంటాయన్నమాట. సో క్యారెట్ సీడ్ ఆయిల్ మనకి హెయిర్ని స్మూతెన్ చేసి జుట్టు ఇలాగా, అంటే చూడండి కొద్దిమందికి కొంచెం బయటికి వెళ్ళినా చాలు బైక్లో బాగా జుట్టు చిక్కులు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్మూత్నెస్ లేకుండా కొంచెం రఫ్గా ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ వింటర్ సీజన్లో ఎక్కువ డ్రై అయిపోతుంది హెయిర్ డ్రై అయిపోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో ఈ క్యారెట్ ఆయిల్ వాడితే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇది నేను నూడ్ వాల్ నుంచి తీసుకున్నానండి. ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్డ్ కమెంట్ కూడా చేస్తాను, చూడండి. అయితే ఈ ఆయిల్ నేను పెట్టుకోవడం చూసి మా చెల్లి కూడా బాగుంది, నాకు కూడా కొంచెం ఇవ్వు అంటే నేను తనకు కూడా పెట్టానండి. అయితే చాలా బాగుంది హెయిర్ ఆయిల్. అయితే బాటిల్ కూడా చాలా బాగుంది, సేమ్ లైక్ క్యారెట్ లానే ఉంది చూడండి, క్యారెట్ సీడ్ లానే ఉంది. సో సీడ్స్ అయితే చూసారు కదా ఎట్లుంటాయండి. క్యారెట్ సీడ్ ఆయిల్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను మీకు. ముందైతే పెట్టుకుంటూ చెప్తాను. సో మనకి ఇట్లా అంటే లీకేజ్ కాకుండా ఇలా ఇచ్చాడు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఆయిల్ పెట్టుకున్నాక చాలా చల్లగా అయితే ఫీలింగ్ వస్తుందన్నమాట. అండ్ నేను ఎలా పెట్టుకుంటానంటే, రేపు హెడ్ బాత్ చేస్తాను అయితే కనుక ఇవాళ పెట్టుకుంటానండి. రేపు హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని ఇవాళ నైట్కి కూడా ఓవర్ నైట్ అలాగే సోక్ చేసేస్తాను అన్నమాట ఆయిల్లో నా హెయిర్ని. సో పొద్దునకి మళ్ళీ పెట్టుకుంటాను. మామూలుగా అయితే ఇక్కడ మనం హోల్ వేసుకోవచ్చు, బట్ నేను ఇది తీసి పెట్టుకొని మళ్ళీ ఇది ఫిల్ చేసేస్తాను, మళ్ళీ పెట్టేస్తున్నానండి. మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంది. మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. దీని హిస్టరీ అంతా కూడా మనకు ఆ బాటిల్ మీద ఉందన్నమాట. ఇలా వచ్చేసింది. సో ఆయిల్ ఎలా ఉందని అయితే షేర్ చేస్తాను చూడండి. కలర్ ఏం లేదండి, మామూలుగా ఆయిల్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఆయిల్ మనకి మంచిగా జాస్మిన్ స్మెల్ అయితే వస్తుందండి. మంచిగా మనకి ఎట్లా అంటే బాగా తిక్కుగా అనిపిస్తుంది. హెయిర్ ఆయిల్ కూడా మనకి అంటే పల్చగా అట్లా ఏం లేదు, తిక్కుగా అనిపిస్తుంది ఆయిల్ కూడా. సో న్యూడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయండి, నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ టైం వాడాను నేను కూడా, బాగా నచ్చాయి. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నాకేంటంటే కొంచెం స్కాల్ఫ్కి పట్టించుకోవాలి, తర్వాత హెయిర్కి పట్టించుకోవడం ఉంటుంది. సో మీకు కూడా చెప్పడం, నేను కొంచెం కొంచెంగా ఇలా మునివేళ్ళతో కొంచెం కొంచెంగా తీసుకొని స్కాల్ఫ్కి ఇలా ఫస్ట్ పట్టించేసుకోండి, తర్వాత జుట్టుకి అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేశాక మీరు ఖచ్చితంగా వెరీ స్మూతీగా ఫీల్ అవుతారు, చిక్కులు ఎక్కువ పడవు. పైగా వింటర్ సీజన్ కాబట్టి మనకి మాయిశ్చరైజ్ చేస్తుంది హెయిర్ని. సో స్కాల్ఫ్ కూడా క్లీనప్ అవుతుంది. తద్వారా ఏంటంటే జుట్టు ఎక్కడైనా ఊడిపోయి ఉంటే కనుక కొత్త జుట్టు మొలిచి ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట. కొత్త జుట్టు చూడండి, ఈ వాల్యూమ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కొత్త జుట్టు ఇప్పుడిప్పుడు మొలుస్తుంది కాబట్టి
నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాక జుట్టు అనేది చాలా ఊడిపోయిందండి. దానివల్ల నిజంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఎవరికైనా స్ట్రైట్నింగ్ చేయించుకోవాలంటే మీరు జుట్టు ఊడిపోతుంది అని అయితే తెలుసుకోండి. లేకపోతే ఏంటంటే జుట్టు బాగుంటుంది, వాళ్ళు మనకి చేసేటప్పుడు ఊడిపోతుంది అని అయితే చెప్పరండి. బట్ మనం తెలుసుకోవాలి, సెర్చ్ చేసి ఇలాగ నాలా చేయించుకున్న వాళ్ళ దగ్గర, అట్లాగా మనము రివ్యూస్ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం అడిగినప్పుడు షేర్ చేస్తారు, లేకపోతే చెప్పరు కదా. నేనైతే చాలాసార్లు చెప్పాను నా సబ్స్క్రైబర్స్కి, ఇలాగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడం వల్ల జుట్టు అంతా పోయింది అని. అంతకుముందు నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి. సో నీస్ వరకు ఉండేది, మోకాళ్ళ దాకా ఉండేది నా హెయిర్. బట్ నేను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేశాను. డొనేట్ చేసిన తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ మామూలుగా హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే. సో అట్లా చేయించుకున్న తర్వాత జుట్టు చాలా హెయిర్ ఫాల్ అయింది. ఎవరికైనా జుట్టు ఊడిపోతుంది, చిక్కులు ఎక్కువ పడిపోతున్నాయి, జుట్టు అస్సలు బాగాలేదు అనిపిస్తుంటే ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్కి అయితే షిఫ్ట్ అవ్వండి. చాలా బాగుంది అండ్ మంచి రిజల్ట్స్ కూడా వస్తుందండి. సో ఇదన్నమాట. ఇలా అయితే నేను వాడుకుంటాను. ఇవాళ నేను ఈ ఆయిల్ పెట్టుకుంటే నైట్ అంతా అలాగే వదిలేస్తానండి. మార్నింగ్ లేచాక అప్పుడు హెడ్ బాత్ చేస్తాను. సో ఈ ఆయిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం పెట్టుకోగానే వేడినంతా లాగేస్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎక్కువ తిక్కుగా కూడా ఉందండి. అంటే క్యారెట్ సీడ్ ఆయిల్ కదా, సో మనకి ఎక్కువ తిక్కుగా ఉంది కాబట్టి జుట్టుకు బాగా పట్టి కుదుళ్ళ నుంచి దృఢంగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. తిక్కుగా కూడా తయారవుతుందండి జుట్టు అనేది. నాకు చూసారా చిన్న చిన్న హెయిర్ అనేది, ఇదంతా ఈ మధ్య వచ్చిన హెయిర్ అండి. ఇక్కడ అంతా చిన్న చిన్న హెయిర్ అనేది ఉందండి. అండ్ మామూలుగా చూస్తే ఇది నా స్ట్రైట్ చేపించిన హెయిర్ అన్నమాట. నా వాల్యూమ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది స్ట్రైట్ చేపించిన హెయిర్, ఇది వచ్చి ఈ మధ్య వచ్చిన హెయిర్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. చూసారు కదా, ఇక్కడ చూపించేటప్పుడు చూడండి వాల్యూమ్ ఎంత తిక్కుగా తెలుస్తుందో. ఇక్కడైతే మాత్రం పల్చగా ఉంటుంది, బట్ ఇక్కడ చూడండి ఎంత వాల్యూమ్ ఉందో. సో అలా అన్నమాట. అంటే క్లియర్గా కనపడాలని చూపించానండి, అంత నీట్గా. ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చినవండి. సో అంటే మనము మంచి పోషకాలు తినాలి, అట్ ద సేమ్ టైం జుట్టు ఊరికే ఊడిపోతుంది అనుకోకుండా బయట ఆయిల్ పెట్టడం ఇవే కాకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం హెయిర్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవ్వాలి. డెఫినెట్లీ వీక్లీ ట్వైస్ అయినా మంచి మసాజ్ అనేది హెయిర్కి ఇవ్వాలి. ఇలాంటి మంచి ఆయిల్తో మంచి మసాజ్ ఇచ్చామంటే కనుక మినిమం 2 ఈజ్ ఇనఫ్. నాకు తెలిసి మినిమం మ్యాక్సిమం 2 వీక్లీ ట్వైస్ హెడ్ బాత్, వీక్లీ ట్వైస్ ఆయిలింగ్ ఇనఫ్ అండి. చాలా పర్ఫెక్ట్గా జుట్టు చాలా బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది, కొత్త జుట్టు మొలుస్తుంది, ఇంకా ఒత్తుగా కూడా పెరుగుతుంది మనకి జుట్టు అనేది. సో ఇది కాకుండా ఏం కావాలి చెప్పండి? జుట్టు కావాలి, జుట్టు పెరగాలి, ఒత్తుగా ఉండాలి, షార్ట్ ఉన్న ఒత్తుగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఈ ఆయిల్ లింక్స్ నేను మీకు అంటే అమెజాన్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్డ్ కమెంట్ కూడా చేస్తాను, చూడండి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో మామూలుగా ల్యూక్ వామ్ వాటర్తో హెడ్ బాత్ చేస్తే మంచిదండి. మరీ చల్ల కాకుండా మరీ వేడి కాకుండా నీళ్ళు, ల్యూక్ వామ్ వాటర్ అయితే కనుక మనకి చాలా మంచిదన్నమాట, బాగుంటుంది హెయిర్కి. ఈ టైంలో చుండ్రు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయిల్ పెట్టుకున్న వెంటనే, అంటే ఎక్కువ 2-3 డేస్ ఉంటే మనకి చుండ్రు ఎక్కువ అయిపోతుందండి. ఇది చలికాలం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు, మీకు ఎక్కువ చుండ్రు ఎక్కువ ఉంది, దురద నైట్ పడుకుంటే చేయలేకున్నాము అనుకుంటే కనుక మార్నింగ్ వరకు ఉండకుండా మార్నింగ్ పెట్టుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేసుకొని లేదా హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు అనమాట. నేనైతే నైట్ అంతా ఉంచుకుంటానండి, తిరిగి మార్నింగ్ చేస్తాను. హెయిర్ అనేది చాలా సాఫ్ట్, స్మూత్గా, స్ట్రాంగ్గా, బ్లాక్గా అయితే తయారవుతుంది అనమాట. జుట్టు అయితే చాలా బాగుంది అండ్ థిక్గా కూడా ఉందండి మనకి. అంటే షాంపూ చేసినప్పుడు ఆ కెమికల్స్ వలన జుట్టుకి పాడవకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆయిల్ పెట్టి షాంపూ చేయడం అనేది వెరీ గుడ్ హ్యాబిట్ అన్నమాట. అది ఒక హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఆయిల్ ముచ్చట్లయితే. ఈ ఆయిల్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చెక్ చేయండి, ఎవరైనా మంచి ఆయిల్ కోసం చూస్తుంటే ట్రై చేయండి, బాగుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంకా ఏమైనా వివరాలు ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.
ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.